హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మన లాస్ట్ క్లాస్లో అర్థమెటిక్ ఎక్స్క్లూజివ్ రైల్వేకి ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించిన వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో మీరు మన యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ వీడియోస్ అనేది చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్ట్రాటజీ అయితేంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో మీకు ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అర్థమెటిక్ రీజనింగ్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ థింగ్ మనకి జనరల్ సైన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే చాలామందికి సార్ నోటిఫికేషన్లో చూస్తే ఓన్లీ అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ అని మెన్షన్ చేస్తారు సార్, కానీ క్వశ్చన్స్ ఏమో ఆ రేంజ్లో లేవు కదా సార్, మరి ఏ టాపిక్స్ చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, మరి ఎన్సీఆర్టీ బుక్సే చదవాలన్నా, ఇలా రకరకాల డౌట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ డౌట్ ప్రతి ఒక్కదానికి నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక 4 కేటగిరీస్ కింద చెప్పాలన్నమాట. సైన్స్ వచ్చేసరికల్లా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 4 ఎలా చదవాలి అనేది చూద్దాం, యాజ్ వెల్ యాజ్ ఏ సోర్స్ను ఉపయోగించుకోవాలి, ఏది చదివేది అనేది కూడా చూద్దాం. సో మీరు ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ కనుక కొత్త అయినట్లయితే రైల్వేకి సంబంధించి కంప్లీట్గా అన్ని కోర్సెస్గా ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, టెక్నీషియన్, గ్రేడ్ 1, గ్రేడ్ 3, ఆర్ఆర్బీజే ఎవ్రీథింగ్ కూడా మీకు మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కంప్లీట్ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఓకేనా, రైట్. ఫస్ట్ మనం సిలబస్ని, అంటే నేను ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా సైన్స్లో, ఎందుకంటే నేను రైల్వే ఎగ్జామ్ రాశాను, నేను జాబ్ క్రాక్ చేశాను, 3 గవర్నమెంట్ జాబులు, రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితేంది. నేను ఈ 3 గవర్నమెంట్ జాబులు కూడా సాధించడానికి నాకు అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ సైన్స్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. నాకు ఎప్పుడు కూడా వీటిలోనే టాప్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా 2019 నోటిఫికేషన్లో కూడా ఎన్టీపీసీలో అయితేంది, గ్రూప్ డీలో అయితేంది, నాకు సైన్స్లో ఆల్మోస్ట్ 90 నుంచి 95% స్కోర్ రావడం జరిగింది. సో అంటే నేను అంత స్కోర్ చేయడానికి గల కారణం ఏంది, నేను చదివిన బుక్స్ ఏంది, అసలు టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ నేను టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఎలా చదవాలి, ఏ సోర్స్ను ఉపయోగించుకోవాలి అనేది కూడా చెప్తాను. ఓకేనా, రైట్. ఫస్ట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కేటగిరీ కింద నేను డివైడ్ చేశాను. మీకు డౌట్ రావచ్చు, సార్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఏంటిది, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే ఎన్విరాన్మెంట్ సైన్స్ కూడా నేను ఇక్కడ ఎక్కడైతే అవసరమో అక్కడ టాపిక్ ఇంక్లూడ్ చేశాను. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలనేది కూడా చెప్తాను. రైట్. ఫస్ట్ చూడండి బయాలజీ. సో ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా సరే ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేయాలి. ఎప్పుడు ఇబ్బందిగా ఏ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయొద్దు. నీకు ఆ రోజు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ సబ్జెక్ట్ని వదిలేయి, వేరే సబ్జెక్ట్ చదువు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేది చాలా ఇంట్రెస్టింగ్గా చదివితే, పాజిటివ్ వైబ్స్ ఉంటే మన ప్రిపరేషన్ త్వరగా కంప్లీట్ అవుతుంది. అందుకే నేను టాపిక్స్ కూడా అలానే మిమ్మల్ని డిజైన్ చేసి రాశాను. రైట్. ఫస్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో వాట్ డస్ ఇట్ మీన్? కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే మనకి పదార్థాలు, తినే ఆహారంలో, తీసుకునే ఆహారంలో ఏం పదార్థాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయండి? కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, వాటి గురించి చదవాలి. ప్రోటీన్స్ ఉంటాయి, వాటి గురించి చదవాలి. లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాలు ఉంటాయి, వాటి గురించి చదవాలి. న్యూట్రిషన్ గురించి చదవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ కిందకి వస్తే మనకి విటమిన్స్ అండ్ మినరల్స్. సారీ. సో విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి, అంటే ఈ 2 టాపిక్స్ అనేది మనకు బేసిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రతి మానవునికి మనం డైలీ తినే ఆహార పదార్థాల నుంచి మనకు వస్తాయి కాబట్టి వాటి గురించి డీటెయిల్గా మనం విశ్లేషించాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా డైజెస్టివ్ సిస్టమ్ అయితేంది, స్కెలిటన్ సిస్టమ్ అయితేంది, మజిల్ సిస్టమ్ అయితేంది. సో డైజెస్ట్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్, తీసుకునే ఆహారం నుంచి మనకు అవుట్పుట్ ఏమొచ్చే దాని వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మనం పర్టికులర్గా నేర్చుకోవాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా ఏది డైజెస్ట్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ స్కెలిటన్ సిస్టమ్ యాజ్ మజిల్స్ సంబంధించింది కూడా మనం క్లియర్గా నేర్చుకోవాలి. అస్థిపంజరం, తెలుగులో ఏమంటాం మనం? అస్థిపంజరం అంటాం. సో మజిల్స్ అనమాట. కండర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, స్కెలిటన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ, అండ్ మజిల్స్ వచ్చేసరికల్లా కండర వ్యవస్థ. నేను ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో రాయడం ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తాను, కానీ మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బ్లడ్. సో బ్లడ్కి సంబంధించి కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్ నేర్చుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అందులో ఏమేమి పదార్థాలు ఉంటాయో నేర్చుకోవాలి. బ్లడ్ గ్రూప్స్ నేర్చుకోవాలి, ఏమేమి బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్ కూడా నేర్చుకోవాలి. ఓపెన్ సర్క్యులేటర్, క్లోజ్ సర్క్యులేటర్ సిస్టంలో భాగంగా మనకి సో బ్లడ్ నేర్చుకోవాలి, వాటి యొక్క గ్రూప్స్ అండ్ కాంపోనెంట్స్ అండ్ బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్ కూడా డీటెయిల్గా నేర్చుకోవాలి. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను మన కిరణ్ స్టడీస్ యాప్లో అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ అనమాట. సో క్లాసెస్ అనేది చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో ఎన్సీఆర్టీకి సంబంధించి 6th
నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్. సో నేను ఎలా అయితే ప్రిపేర్ అయ్యి నేను ఎలా సైన్స్లో టాప్ స్కోర్ ఎలా నేను తెచ్చుకున్నానో నేను చదివిన విధానం సేమ్ అవే క్లాసెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విత్ పీడిఎఫ్తో సహా మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు ఆఫర్ కింద 300 రూపీస్కి ఈరోజు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో కంప్లీట్ సైన్స్ సంబంధించి ఎవ్రీథింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్సీఆర్టీ బేస్డ్ అనమాట. ఓన్లీ సైన్స్ మాత్రం కావాలనుకుంటే ఈరోజు ఆఫర్ ఉంది 300 రూపీస్కి. నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ డీటెయిల్గా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచైనా సరే కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ అనే ఫోల్డర్ ఉంటుంది. 300 రూపీస్కి తెలుగు ఇంగ్లీషు క్లాసెస్ ఉంటాయి. 2300+ బిట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మర్చిపోకుండా తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకొని డెమో వీడియోస్ కూడా ఉంటాయి. కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ ఇక మన బయాలజీ తీసుకుంటే రెస్పిరేటరీ సిస్టమ్ అయితేంది, ఎక్స్రేటరీ అండ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ వైజ్గా నేను ఏదైతే ఇలా మెన్షన్ చేస్తున్నానో అలా ఆర్డర్ వైజ్గా చదివితే మనకు చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో మనకి రెస్పిరేటరీ శ్వాస వ్యవస్థకు సంబంధించి, సో విసర్జన వ్యవస్థ సంబంధించి ఏదైతే ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఉందో సో దానికి సంబంధించి కూడా కంప్లీట్ పార్ట్స్తో సహా మనం చదువుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అలా నాడి వ్యవస్థ. సో ఈ నర్వ్ సిస్టమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్గా మనం దాంట్లో నేర్చుకోవాల్సింది మనకు బ్రెయిన్కి సంబంధించి. అండ్ నాడి వ్యవస్థ ఏదైతుందో స్పైనల్ కార్డ్ అయితేంది, బ్రెయిన్ అయితేంది, బ్రెయిన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఏ పని దేని ద్వారా. ఇప్పుడు మనం పెరాలసిస్ అంటాం. పెరాలసిస్ అనేది ఏమవుతుంది, మనకి బ్రెయిన్కి లెఫ్ట్ సైడ్ దెబ్బతైందనుకో ఆపోజిట్గా రైట్ హ్యాండ్ మనకి పనిచేయకపోవడం అవుతుంది. సో ఇలా లెఫ్ట్ లెగ్ అవుతుంది. ఇలా ఆపోజిట్గా ప్రతి ఒక్కటి ఫంక్షనాలిటీ. మనం ఎవరైతే ఆల్కహాల్ అలవాటు ఉందో వాళ్ళకి లివర్ సిరోసిస్ వస్తుంది. సో వాళ్ళు తాగినప్పుడు అందరూ ఏమంటారు అది మత్తు అనుకుంటాం. సో ఆ మత్తుల వాళ్ళకి మెదడులో ఏ పార్టు పనిచేయదు. సో ఇలా అన్నీ కూడా ప్రాక్టికల్గా యాజ్ వెల్ యాజ్ అప్డేటెడ్ కంటెంట్ తోటి అన్నీ మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎండోక్రైన్ సిస్టమ్. సో గ్రంథులు ఎన్ని ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సెన్సరీ ఆర్గాన్స్. సో గ్లాండ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. సో గ్లాండ్స్లలో చాలా చాలా ఇంపార్టెంట్. లివర్ అయితేంది, ఎవ్రీథింగ్, క్లోమమ్ అయితేంది, సో ప్యాంక్రియాట్ అయితేంది, ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి మనం ఈ గ్లాండ్ సిస్టమ్లో నేర్చుకోవాలి. ఎండోక్రైన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ గురించి నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేల్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఈ మధ్య మేల్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద అప్డేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఓకేనా? ఇప్పుడు మనకి బై బర్త్ నుంచి అంటే ఎలా అసలు మేలు ఫీమేల్ కాంచి ఎలా కాంట్రసెప్షన్ కాంచి మొదలు పెట్టుకుంటే వాటి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఏం యూజ్ చేయాలి, వాటి యొక్క అబ్రివేషన్స్ ఏది. 2019లో నేను రాసిన NTPCలో గ్రూప్ డీలో కూడా అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట. ఫాలోపియన్ ట్యూబ్ గురించి. అంటే ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీలో ఇన్డెప్త్గా ఉంటాయి అనమాట. అందుకోసమే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఎన్సీఆర్టీ ఫాలో అవ్వండి. అంటే మన కిరణ్ స్టడీస్ యాప్లో వీడియోస్ అన్న చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చాలా డీటెయిల్గా నేర్చుకోవాలి. ఇక్కడ మనం చెప్పుకునే ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ డిసీజెస్ అనమాట, వ్యాధుల గురించి కూడా. సో ఖచ్చితంగా వ్యాధుల గురించి 1 లేదా 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ సెల్ బయాలజీ. అసలు సెల్ అంటే ఏంటిది, కణం అంటే ఏంటిది, సో మరి దాంట్లో క్లాసిఫికేషన్స్, సో టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏంటిది, అదేవిధంగా రీప్రొడక్షన్ ప్లాంట్స్లో, సో ప్లాంట్స్లో కూడా రీప్రొడక్షన్ ఎలా జరుగుద్ది అనేది కూడా నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్. సో ప్లాంట్కి అంటే ఇక్కడ నాకు ప్లేస్ లేక నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక దగ్గర 4-5 కింద రాశాను అనమాట, ప్లేస్ ఎక్కువ లేదని చెప్పేసి. అంతేగాని ఓన్లీ ఇక్కడ 15 టాపిక్లు ఇచ్చారుగా 14 టాపిక్లు ఇచ్చారు కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో మళ్ళీ అందులో మనకి ఏంటిది ప్రోటీన్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, లిపిడ్స్ ఉంటుంది అండ్ న్యూట్రిషన్స్ ఉంటుంది. ఇలా అన్ని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇండివిజువల్గా చాలా ఉంటాయి. ఓకేనా? మీరు అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లాంట్ అంటే ప్లాంట్కి సంబంధించి ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. ప్లాంట్ టిష్యూస్, ప్లాంట్ ప్యాంథియాలజీ, మనకి ఫిజియాలజీ, వాటికి వచ్చే వ్యాధులు ఏంటి అవి కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్ గురించి సంబంధించి కంప్లీట్ క్లాసిఫికేషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ టిష్యూస్, సో యానిమల్ టిష్యూస్ నేర్చుకోవాలి, సంబంధించి కంప్లీట్ ఏమేమి టిష్యూస్ ఉన్నాయో వాటి గురించి కూడా నేర్చుకోవాలి. వాటి యొక్క ఫిజియాలజీ గురించి కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వెజిటేటివ్ పార్ట్స్. సో కొన్ని పార్ట్స్ అనేది మనకి ఎలా ఉంటాయి అంటే కొన్ని పార్ట్స్కి ప్రత్యేకంగా అవి వాటి యొక్క మార్ఫాలజీ అంటాం అనమాట. ఒక స్టేజ్లో ఒకలా ఉండదు, ఇంకొక స్టేజ్లోకి వెళ్ళేసరికి మారిపోతుంది. అలా ఎలా మారుతుంది, వాటి యొక్క నేమ్స్ ఏమంటే కూడా మనం నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి జెనెటిక్స్ అయితేంది, ఎవల్యూషన్ అయితేంది, ఇవన్నీ కూడా ఎక్కువ చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కరెంట్ రిలేటెడ్గా ఎక్కువ వాటి మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మిస్లీనియస్. సో మిస్లీనియస్ అనేది ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఏమైనా ఉంటే సరే అవన్నీ కూడా మీకు కమ్స్ అండర్ దట్ టాపిక్. సో మీరు ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ కనుక నేర్చుకుంటే బయాలజీలో ఆల్మోస్ట్ 90 నుంచి 95 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు.
ఎందుకంటున్నంటే నేను ఎన్టీపీసీ రాసినప్పుడు కూడా ఆ సైన్స్ పరంగా వచ్చిన క్వశ్చన్లు అన్నిటి ఒక 2-3 నాకు రాలేదు. అంటే అవి అప్లికేషన్ ఓరియంటెడ్గా చాలా ఇండెప్త్గా అడిగిండు. అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ నేను రాసినప్పుడు 25 క్వశ్చన్స్ ఏమి వచ్చినాయి అనుకుంటా అప్రాక్సిమేట్గా. సో దాంట్లో నేను 22 చేశాను. 3 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయలేకపోయాను. ఆ 3 క్వశ్చన్స్ కూడా ఏంటంటే 2 క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్, ఒక క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఎంత చదివినా కూడా మనం 100% ఆన్సర్ చేయలేం. అలాంటప్పుడు మనం ఏదో 1 మార్కు 2 మార్క్ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకునే దానికంటే ముందు ఒక ప్రాపర్గా గైడెన్స్కి ఇంతవరకు టాపిక్స్ నేర్చుకుంటే బయాలజీలో మీరు మ్యాక్సిమం 90-95% ఫుల్ స్కోర్ చేయొచ్చు. మన క్లాసెస్ అన్నీ కూడా దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది బయాలజీకి సంబంధించి కొన్ని మిస్లీనియస్ ఏమైనా ఉన్నా సరే దాంట్లో మన సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా చెప్పుకుందాం. దాని గురించి ఎలా చదవాలని కూడా చెప్తాను. నెక్స్ట్ కమ్ టు ద ఫిజిక్స్. చాలా మంచి సబ్జెక్ట్ అనమాట ఇది. ఫిజిక్స్లో కనుక చూసుకుంటే మనం సౌండ్ అనే టాపిక్, ఓకేనా, శబ్దం అయితేంది, లైట్ కాంతికి సంబంధించింది అయితేంది, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అయితేంది, నెక్స్ట్ మాస్, వెయిట్, డెన్సిటీ అండ్ గ్రావిటీకి సంబంధించింది అయితేంది, ఇవన్నీ కూడా మనకు రిలేటెడ్ ఉంటాయి. అందరూ కూడా మాసు వెయిట్ 2 సేమ్ అనుకుంటారు, డిఫరెంట్. ఓకేనా? సో మాస్ అనేది ఎక్కడైనా కాన్స్టాంటే, భూమి మీద అయినా కాన్స్టాంటే, చంద్రుడి మీద వెళ్ళినా కాన్స్టాంటే, విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా కాన్స్టాంట్. బట్ వెయిట్ ఇట్ వ్యారీస్. ఎలా వ్యారీ అవుతుంది, ఇటన్నీ సంబంధించింది కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ ఏంటి, వర్క్, పవర్, ఎనర్జీ, ఫ్రిక్షన్, ఇవన్నీ కూడా మనకి. సో ఈ పవర్లకి వర్క్కి రిలేషన్స్ ఏంటిది, ఈ మధ్యలో ఏంటంటే ఇంటర్లింక్ చేస్తూ రిలేషన్స్ అడుగుతుంది, వాటి యొక్క యూనిట్స్ కూడా అడుగుతుంది. సో వాటి మీద కూడా మనం మంచిగా ఫోకస్ చేయాలి. అండ్ వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు ఖచ్చితంగా. మాస్ మీద, వెయిట్ మీద కానీ, వర్క్ మీద, ఈ పవర్ మీద కిలోవాట్ అవర్, ఎన్ని కిలోవాట్స్ అవర్ అని చెప్పేసి, ఒక హౌస్ ఎన్ని కన్జంప్షన్ చేస్తుంది. మన ఇంట్లో మీటర్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీలో భాగంగా మనకి ఇంట్లో మీటర్స్ ఉంటాయి. సో మీటర్కి మనకి 0 నుంచి 100కి ఒక రేట్ ఉంటుంది, 100 నుంచి 200 ఒక రేట్ ఉంటుంది, 200 నుంచి 300 అండ్ అబోవ్ అలా ఒక్కొక్క రేట్ ఉంటుంది అంట. వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసేయాలి అన్నీ కూడా ఎలక్ట్రిసిటీలో భాగంగా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా? అండ్ లైట్లోకి వచ్చేసరికి మనకు లెన్స్ చాలా ఇంపార్టెంట్. లెన్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకేనా? దాంట్లో మనకి ఏంటంటే కాన్కేవ్ అంటే ఏంది, కాన్వెక్స్ అయితే ఏంది, చాలా డెప్త్గా ఉంటాయి, మనం చెప్పుకుంటూ పోంటాం. మీకు ఇక్కడ ఏంటంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా? ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో 3 లాస్ ఆఫ్ మోషన్ ఉంటుంది, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీకు యూట్యూబ్లో కూడా చూడండి, నేను 2019లో అనుకుంటా ఎన్సీఆర్టీ సంబంధించి కూడా వీడియోస్ చేశాను. ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలనేది చాలా మంచిగా ఉంటాయి క్లాసెస్. మీరు చూడండి యూట్యూబ్లో కూడా, మీరు మన యాప్లో కూడా కిరణ్ స్టడీస్ యాప్లో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. నెక్స్ట్ స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్. చాలామంది కూడా ఈ 3 సేమ్ అనుకుంటారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దాని అప్లికేషన్ ఉంటుంది. వాటి యొక్క రిలేషన్ ఏంటిది, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కూడా. ఇక్కడ నేను రాయలేదు, డిస్ప్లేస్మెంట్ కూడా, డిస్ప్లేస్మెంట్. సో ఇవన్నీ కూడా డిస్టెన్స్కి, డిస్ప్లేస్మెంట్కి, ఇక్కడ డిస్టెన్స్కి అండ్ డిస్ప్లేస్మెంట్కి. సో చాలామంది ఏమనుకుంటారంటే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ 2 సేమ్ అనుకుంటారు. కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అంటే ఏంటిది, నా ముక్కు ఎక్కడుందంటే ఇలా చుట్టూ తిరిగి, ఇక్కడున్నా నేను ఇలా చుట్టూ తిరిగి చూపించేది ఒకటి ఉంటుంది, ఇక్కడున్నాను కదా, ఇగో స్ట్రైట్కి ఇలా కూడా చూపించి. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్, దాని డిస్ప్లేస్మెంట్ అంట. ఓకేనా? డిస్టెన్స్ అంటే అలా కాదు, అలా వంకరు తిరుక్కుంటూ అలా అన్న పోద్ది. కానీ డిస్ప్లేస్మెంట్ అంటే అలా కాదు, షార్టెస్ట్ డిస్టెన్స్ ఉండాలి అండ్ లీనియర్గా పర్టికులర్ ఒక లైన్గా, అంటే పాతది వంకర్ టింకర్లు ఉంటుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ మనం నేర్చుకోవాలి. యాజ్ వెల్ యాజ్ స్పీడ్కి, వెలాసిటీకి డిఫరెన్స్ ఏంటిది, యాక్సలరేషన్ అంటే ఏంటిది, మళ్ళీ ఆ యాక్సలరేషన్లో ఏ సిచ్యువేషన్ ఏదో వస్తుంది. మళ్ళీ దాంట్లో 3 ఈక్వేషన్స్ ఉంటాయి. S = ut + ½ at², v = u + at. సో v² - v² = s. అంటే ఈ ఫార్ములాస్తో పాటుగా మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే, నేను చెప్పాను కదా 1-2 క్వశ్చన్లు అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతారని. సో అలా మన టఫ్ టైంలో పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు మనల్ని కాపాడుతుంది అనమాట. ఇప్పుడు మీరు బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ హీట్ అండ్ టెంపరేచర్. చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క రిలేషను, హీట్లలో మనకి కండక్షన్ అంటే ఏంటిది, కన్వెన్షన్ అంటే ఏంటిది, సో రేడియేషన్ అంటే ఏంటిది. సో కండక్షన్, ఒక పదార్థానికి వేడి అనేది మనకి టచ్ అవుతుంది. సో కన్వెన్షన్, వాటర్ మనం హీటర్లో పెట్టుకున్నప్పుడు వాటర్ అనేది ఫస్ట్ ఏమో వాటర్ పైన పట్టుకుంటేనే హీట్ ఉంటుంది, కానీ కింద లోపల చేయి పెట్టేసరికల్లా చల్లగా ఉంటుంది. అంటే కింద ఏవైతే పార్టికల్స్ వేడి అయినాయో అవి లైటర్ పార్టికల్ అయ్యి పైకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంటే ఆ ప్రాసెస్ని కన్వెన్షన్ అంటాం. కండక్షన్ అంటే జనరల్ హీట్ అనమాట, మనకు డైరెక్ట్ టచ్ అయ్యేది. రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి సూర్యుడు మన దగ్గర ఉండ ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండు, కానీ వీ కెన్ సెన్స్ రేడియేషన్ మనం సెండ్ చేస్తున్నాం, దానికి ఎటువంటి మీడియం కూడా అవసరం లేదు అక్కడ. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. యాజ్ వెల్ యాజ్ హీట్, మనకు టెంపరేచర్లో భాగంగా సెల్సియస్ స్కేల్ అంటే ఏంటిది, సో వీటి యొక్క రిలేషన్ అంటే కెల్విన్ అంటే ఏంటి, సెల్సియస్ అంటే ఏంటి, సెంటిగ్రేడ్ అంటే ఏది, ఫారెన్ హీట్ అంటే ఏంటి. అదే సెల్సియస్ సెంటిగ్రేడ్ సేమే, ఫారెన్ హీట్
కెల్విన్, సెంటిగ్రేడ్ ఆర్ సెల్సియస్. వీటి మధ్యలో రిలేషన్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఎస్, ఖచ్చితంగా ప్రాబ్లం అడుగుతాడు. అక్కడ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీలో మీకు సో కేవీఎల్, కేసీఎల్, క్రిచ్చాఫ్ కరెంట్ లా, వోల్టేజ్ లా అంటే ఏంటిది. అదేవిధంగా సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఉన్నప్పుడు సో కొన్ని బల్బులు పెడతాడు, రెసిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలి, వాటి యొక్క నిరోధకతని ఎలా కనుక్కోవాలి. ప్యారలల్గా ఉన్నప్పుడు, సమాంతరంగా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఎంత, సిరీస్లో ఉన్నప్పుడు, శ్రేణిలో ఉన్నప్పుడు వాటి యొక్క రెసిస్టెన్స్ ఎంత, వాటికి ఒకవేళ పవర్ని యాడ్ చేస్తే V = IR, ఓమ్స్ లా ప్రకారం V = IR, I = V/R, R = V/I. ఈ రిలేషన్స్, మళ్ళీ పవర్ రిలేషన్స్ అండ్ రెసిస్టెన్సీ R ఈక్వలెంట్ ఎలా కనుక్కోవాలి. సిరీస్లో ఉన్నప్పుడు R ఈక్వలెంట్ ఎలా కనుక్కుంటాం, ప్యారలల్గా ఉన్నప్పుడు R ఈక్వలెంట్ ఎలా కనుక్కుంటాం. సిరీస్లో ఉన్నప్పుడు ఏది సేమ్ ఉంటుంది, కరెంట్ సేమ్ ఉంటుంది, ఏది డిఫరెంట్ ఉంటుంది, వోల్టేజ్ డిఫరెంట్ ఉంటుంది. ప్యారలల్గా ఉన్నప్పుడు ఏది సేమ్ ఉంటుంది, వోల్టేజ్ సేమ్ ఉంటుంది, ఏది డిఫరెంట్ ఉంటుంది, కరెంట్ డిఫరెంట్ ఉంటుంది. మన ఇంట్లో ఆడేది సిరీస్ కనెక్షనా, ప్యారలల్ కనెక్షనా? ప్యారలల్ కనెక్షనే. వాట్ డస్ ఇట్ మీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిరీస్ అండ్ ప్యారలల్? సిరీస్ అంటే కంటిన్యూస్గా ఉండేది, ఎక్కడ మధ్యలో బ్రేక్ అయిందంటే కథ, సప్లై రాదు. ప్యారలల్ అంటే ఈ వైర్ కనెక్షన్ వేరే ఉంటుంది, ఈ వైర్ కనెక్షన్ వేరే ఉంటుంది, ఈ వైర్ కనెక్షన్ వేరే ఉంటుంది. ఒకవేళ ఈ ఒక్క వైరు ఖరాబ్ అయింది అనుకో, మన ఇంటర్నల్ లీకేజ్ వల్ల డిస్టర్బెన్సెస్ పని చేయకపోతే మనం మిగతా పని చేస్తుంది, వాటిని ప్యారలల్ కనెక్షన్. అందుకే కదా మన ఇంట్లో ఒక బోర్డుకి ఫ్యాన్కి సపరేట్ కనెక్షన్ ఇస్తాం, లైట్కి సపరేట్ కనెక్షన్ ఇస్తాం, టీవీకి సపరేట్ కనెక్షన్ ఇస్తాం, సంథింగ్ సో అండ్ సో. వీటన్నిటి కూడా సపరేట్ కనెక్షన్ ఎందుకు ఇస్తామంటే ఆ కనెక్షన్ ఏమంటామంటే దాన్ని మనము వోల్టేజ్ అంటే ఏంది, ప్యారలల్ కనెక్షన్ అంటాం. అక్కడ ఏది సేమ్ ఉంటుంది అంటే వోల్టేజ్ సేమ్ ఉంటుంది, డిఫరెంట్ ఏంటిది కరెంట్. సో ఇలా అంటే నేను చెప్తున్నాను. మళ్ళీ రిన్యూవబుల్ ఎనర్జీ, ఇప్పుడు రీసెంట్గా ఏంది మనకి రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటిది, మనకి పునరుత్పాదక శక్తి అనేది అంటే సోలార్ నుంచి కానీ, వాటర్ నుంచి కానీ, సో మనకి గాలి నుంచి కానీ వచ్చే ఎనర్జీ. సో వాటి కరెంట్ రిలేటెడ్ లింకప్ చేసుకోవాలి. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటాం. సో మనకేంది భారతదేశంలో మనం ఏంది, మనకు ఇప్పుడు డే బై డే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది, 1.5 degrees కంటే తక్కువ మనం చేయాలని ప్యారిస్ ఒప్పందం వెళ్ళిపోయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఏంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ కింద నేర్చుకోవాలి. అండ్ మ్యాగ్నెటిజం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. నార్త్ పోల్, సౌత్ పోల్, ఒక మ్యాగ్నెట్ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ నుంచి సౌత్కి ఎలా ఫ్లో అవుతుంది అంటే మనకి ఎప్పుడైనా అవుట్ సైడ్ నుంచి నార్త్ నుంచి సౌత్కి మనకి ఫ్లో అవుతుంది అనమాట. బట్ ఇన్సైడ్ మాత్రం బార్ మ్యాగ్నెట్ కానీ ఏదైనా సరే సౌత్ టు నార్త్. ఇదే క్వశ్చన్ అడిగింది ఎగ్జామినేషన్. ఒక మ్యాగ్నెట్లా మనకి వాటి యొక్క అయస్కాంతానికి సంబంధించి ఫ్లో అనేది నార్త్ టు సౌత్ ఉంటుందా, సౌత్ టు నార్త్ ఉంటుందా అని అడిగిండు. మ్యాగ్నెట్ లోపలనేమో ఎప్పుడైనా సరే మనకి సౌత్ నుంచి నార్త్కు ఉంటుంది, అవుట్ సైడ్ ఏమో మనకి నార్త్ నుంచి సౌత్కు ఉంటుంది రేడియేషన్, అంటే ఫ్లో ఏదన్నమాట. దాని యొక్క మ్యాగ్నెట్ యొక్క ఇంటెన్సిటీ అనేది. సో వాటి మీద ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటిది, వెబర్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటిది, డెన్సిటీ అంటే ఏంటిది. సో ఇలా రకరకాలుగా ఫార్ములాస్ ఇంపార్టెంట్, యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ మ్యాగ్నెటిజం మనం నేర్చుకోవాలనుకుంటే, ఓకేనా. డయా, ఫారా, ఫెర్రో అంటే ఏంటిది, డయా మ్యాగ్నెటిక్ అంటే ఏంటి, ఫెర్రో. అన్నిటికంటే ఫెర్రో మ్యాగ్నెట్ ఎందుకు స్ట్రాంగ్ అనుకుంటున్నాం. సో ఇలా రకరకాలుగా అన్నీ నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అవర్ యూనివర్స్, ఇది ఎన్విరాన్మెంటల్ కింద వస్తుంది. సో మన విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయి. సో మనం ఆ గ్రహాల ఆర్డర్గా నేర్చుకోవాలి. సో మనకు తెలిసి మనం సూర్యుడిని అతిపెద్ద నక్షత్రం అనుకుంటాం, కానీ మనకు తెలియని కూడా కొన్ని చాలా వరకు ఉన్నాయన్నమాట మన విశ్వంలో. సో సూర్యుడి గురించి నేర్చుకోవాలి, బుధుడు, శుక్రుడు, సో వీటన్నిటి గురించి ఉన్న ప్లానెట్స్ అన్నిటి 8 ప్లానెట్స్ గురించి కంప్లీట్గా మనం నేర్చుకోవాలి. వాటి యొక్క ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్. సూర్యుడికి ఏది దగ్గర ఉంటుంది, సో ఓకేనా, బుధుడు అంటాం, మెర్క్యూరీ. దాని తర్వాత ఏంటిది వీనస్, ఎర్త్ అవుతుంది, మార్స్ అవుతుంది, అంటే ఇలా ఆర్డర్ వైజ్గా. సో వాటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క ప్లానెట్ గురించి కూడా మీరు డీటెయిల్గా నేర్చుకోవాలి. మనం ఇక్కడ నేర్చుకుంది జాగ్రఫీ టాపిక్లో కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా. అవర్ యూనివర్స్ టాపిక్లో కూడా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్స్. అసలు ఏంటిది, పి అంటే ఏంటిది, ఎన్ అంటే ఏంటిది. సో ఇందులో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటుంది, ఎన్ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటుంది. ఒక డయోడ్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఫార్వర్డ్ బయాస్లో ఫ్లో అవుతుందా, రివర్స్ బయాస్ ఫ్లో అవుతుందా. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటిది, రివర్స్ బయాస్ అంటే ఏంటిది. మనకి జీనా డయోడ్ ఎందుకు, వోల్టేజ్ రెగ్యులేటర్గా ఎందుకు జీనా డయోడ్ని ఉపయోగిస్తాం, ఒక పర్టికులర్ కాన్స్టెంట్ వరకు కూడా ఎందుకు అంత స్ట్రాంగ్గా దాని క్యాపబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి అన్నీ కూడా మనం నేర్చుకుంటే ఏంటంటే చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్టు. ఎలక్ట్రానిక్స్ అయితేంది అండ్ సర్ఫేస్ టెన్షన్ అయితేంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఆర్చిమెడస్ ప్రిన్సిపల్ అంటే ఏంటిది. సో మనకి వాటర్ డెన్సిటీ కంటే మన డెన్సిటీ ఎక్కువైనప్పుడు మనం మునిగిపోతాం. సో మన డెన్సిటీ కంటే వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం వాటర్లో తేలుతూ ఉంటాం. 2 ఈక్వల్గా ఉన్నప్పుడు ఫ్లోటింగ్ అవుతూ ఉంటాం. సో ఫ్లోటింగ్ మెథడ్స్ 3 మెథడ్స్ ఇంపార్టెంట్. సో బంగారం యొక్క నాణ్యతని కూడా మనం కనుక్కోవాలని సరే ఆర్చిమెడస్ ప్రిన్సిపల్ మీన్ ఆ డెన్సిటీకి ఫార్ములా ఏంటిది. సో ఇలా రకరకాలుగా అంటే ఇప్పుడు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఉంది, విమానం ఉంది, విమానం ఎలా ఫ్లో అవుతుంది, విమానం మూవ్ అవ్వడానికి, గాల్లో పోవడానికి కారణం ఏంటిది, బెర్నౌలీస్ ప్రిన్సిపలే. ఎందుకు
ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు దాని యొక్క ఇప్పుడు ఎందుకు విమానానికి ఇలా ఎందుకు ఉంటుంది షేపు, ఇలా డబ్బాలాగా స్క్వేర్ లాగా ఎందుకు ఉండదంటే, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం పైకి వెళ్ళే కొద్దీ కింద అనేది ప్రెషర్ ఎక్కువైపోతాం, లిఫ్ట్ చేస్తుంటుంది అనమాట. దాంట్లో మనం బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ని ఉపయోగించి దాన్ని తయారు చేస్తాం. రైట్ బ్రదర్స్ కనుక్కున్నది అందుకే కాదు, వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ కలిసి ఇట్లా పెట్టే ఒక స్క్వేర్ లాగానే పెట్టి దాని ఫేస్ అలా పెట్టవచ్చు, కానీ అప్పుడు గాలి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, పైన ప్రెషర్ తక్కువ అవుతుంది, కింద ప్రెషర్ ఎక్కువై అంటే లిఫ్ట్ అవ్వడానికి మనకేంది ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల అనేది హెలికాప్టర్ అనేది అంటే మన విమానాలన్నీ కూడా బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ మీదే మనకి తయారు చేస్తూ అంటే ఆ ప్రిన్సిపల్ అక్కడ కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ సర్ఫేస్ టెన్షన్, అసలు సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటిది, ఓకేనా. సో మనకి వాటర్లో ఏదన్నా సరే మనం మనకి ఆయిల్ డ్రాప్స్ వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా రకరకాలుగా దాని అప్లికేషన్ చెప్పుకోవాలంటే చాలా ఉంటుందండి. సో అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే అలవాటు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో మోడర్న్ ఫిజిక్స్ అవుతుంది. మిస్లీనియస్ టాపిక్ ఇంకేమైనా టాపిక్స్ ఉంటే మేజర్గా అయితే 90 నుంచి 95 పాయింట్స్, 90 నుంచి 95% ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ నుంచే మీరు పర్ఫెక్ట్గా అయితే చాలు. దెన్ కమ్ టు ద కెమిస్ట్రీ. చాలామంది బయాలజీ బాగా చదువుతారు, ఫిజిక్స్ బాగా చదువుతారు, కెమిస్ట్రీ దగ్గరికి వచ్చేసరికి అందరికీ ఒక భయం. మరి భయమా తెలియదు, అర్థం కాకనా తెలియదు, వదిలేస్తుంటారు. దయచేసి ఎవ్వరు కూడా వదిలేదు. కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. మనకు 1/3 పార్ట్ అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో వీ హ్యావ్ టు మస్ట్ లెర్న్ దట్ పర్టికులర్ టాపిక్ కెమిస్ట్రీ. సో మ్యాటర్, పదార్థం, అసలు మ్యాటర్ అంటే ఏంటిది, సో అది నేర్చుకోవాలి. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఈ క్లాసిఫికేషన్లో మనకి మెటల్స్, నాన్ మెటల్స్, సెమీ కండక్టర్స్ అంటే పార్షియల్గా మెటల్ లాగా యాక్ట్ చేస్తుంటుంది, పార్షియల్గా నాన్ మెటల్ లాగా యాక్ట్ చేస్తుంది. వాటికి సంబంధించి మనకి ఏంటి సిలికాన్, జర్మోనియం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. వాటి యొక్క అటామిక్ నెంబర్స్ అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, బెస్ట్ షార్ట్ కట్స్ ద్వారా అండ్ పీరియాడిక్ టేబుల్లో ప్రతి ఎలిమెంట్ గుర్తుపెట్టుకున్న బెస్ట్ షార్ట్ కట్స్ నేను చెప్పాను. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి, ప్రతి స్టూడెంట్ ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అటామిక్ స్ట్రక్చర్, అసలు ఆటంలో మనకి ఏమేమి ఉంటుంది, సో మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ రిలేటెడ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి యాసిడ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి కొన్ని పారామీటర్స్ ఉంటుంది. బేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వాటి కొన్ని పారామీటర్స్ ఉంటుంది. వాటి మిక్సీని ఏమంటాం, సాల్ట్ అంటాం. సో వీటికి సంబంధించి అన్ని ప్రాపర్టీస్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ అండ్ స్టార్ మార్క్ పెట్టుకోండి. పీరియాడిక్ టేబుల్ మీద క్వశ్చన్ లేకుండా నీకు ఏ పేపర్ తయారు చేయడానికి అంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా మినిమం ఒక్క మార్క్ అని వస్తుందండి. మినిమం 2-3 మార్క్స్ వస్తే మినిమం ఒక్క మార్క్ అని వస్తుంది, ఓకేనా. సో వాటి యొక్క అసెండింగ్ ఏంటిది, డిసెండింగ్ ఏంటి, లెఫ్ట్ టు రైట్ ఏంటిది, రైట్ టు లెఫ్ట్ ఏంటి, టాప్ టు బాటమ్ అనేది పీరియాడిక్ టేబుల్ మీద మీకు నిద్దట్లో లేపు అడిగినా సరే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా మన క్లాసెస్ ఉంటాయి. మీరు చూడండి, డెమో వీడియోస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మెటలర్జీ అంటే ఏంటి, మనకి న్యాచురల్గా మనకి ఏం దొరుకుతాయి, మనకి ఓర్ అనే మెటీరియల్ దొరుకుతుంది అనమాట. వాటిని ప్రాసెసింగ్ చేసి మనం చేసేదాన్ని మెటలర్జీ అంటాం. ఏదైనా మనకి అంటే ఎర్త్ క్రస్ట్ మీద దొరికేది ఏదైనా కూడా మనం డైరెక్ట్గా రిఫైన్ చేసిన మెటల్స్ దొరకవు, రిఫైన్ చేసిన మినరల్స్ కానీ ఏవైనా దొరకవు. వాటిని మనం తయారు చేయాలి, ఓర్ల నుంచి వాటికి ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాని ఫైనల్ అవుట్పుట్ని మనం చేసేదాన్ని మెటలర్జీ అంటాం. దానికి సంబంధించి ఏమేమి చేస్తారు అది చూసుకోవాలి. ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ అండ్ సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటిది, ఓకేనా. సో ఫైబర్స్లో టైప్స్ ఏంటిది, ప్లాస్టిక్లో టైప్స్ ఏంటిది, థర్మో సెట్టింగ్ అంటే ఏంటి, థర్మో ప్లాస్టింగ్ అంటే ఏంటిది, ఏది స్ట్రాంగ్గా ఉంటుంది, మన ఇళ్ళలో ఉపయోగించే ప్లాస్టిక్కి ఎలక్ట్రిక్ హౌస్ వేరియన్స్ ఏదో ఉపయోగిస్తాం. అండ్ అదేవిధంగా మన కిచెన్కి సంబంధించి యూటెన్సిల్స్ ఉంటాయి కదా వస్తువులు, వాటి దేనితో ఉపయోగిస్తాం, అది ఏ ఎగ్జాంపుల్ కిందకి వస్తుంది. ఇలా రకరకాలుగా అన్నీ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ కోల్ అండ్ పెట్రోలియం, మోస్ట్ ఇంపార్టెంట్. అసలు కోల్ ఎక్కడి నుంచి వస్తుంది, న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటిది, కోల్ ఏమన్నా టైప్స్ ఉంటాయి కదా, బొగ్గులలో వాడేది ఏది, మనం సెమీ బ్యూటానమస్ ఏది, దాని యొక్క వాల్యూ ఎంత. ఎప్పుడైనా ఒక బొగ్గును మండించినప్పుడు పొగ ఎక్కువ రావద్దు, మంట మాత్రమే రావాలి. సో దాన్ని మనం కోల్ అంటాం. సో కోల్ నుంచే మనకి ఆ కోల్ సంబంధించి మెటామార్ఫాలజీ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ నుంచి వస్తాయి. సో పాలు అనేది పెరుగుగా ఎలా మారుతుంది, దాని యొక్క ప్రాసెస్ని ఏమంటాం, కెమికల్ అంటామా ఫిజికల్ అంటాం. సో మామిడి అంటే ఏదైనా ఒకసారి ఒక పండ్లు పండడాన్ని ఏమంటాం. సో ఇలా రకరకాలుగా చాలా ఉంటాయి, ఒకటని కాదు. సో ఏదైనా సరే వాటి యొక్క స్టేట్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి చేంజ్ అయితే ఏమంటాం, చేంజ్ కాకపోతే ఏమంటాం. అవన్నీ కూడా మనం ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్లో నేర్చుకుంటాం. అండ్ మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్, వీటి మీద ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు. లేదా మనకు అటామిక్ నెంబర్ మీద గుర్తుపెట్టుకుంటే అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ రెండు గుర్తుపెట్టుకుంటే వాటి మీద ఫార్ములాస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ కెమికల్ రియాక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. కెమికల్ రియాక్షన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సింగిల్ అండ్ డబుల్ రీప్లేస్మెంట్ అవుతుంది, ఇలా రకరకాల ఒక 3 to 4 ఉంటాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ ఏది డబుల్ డిస్ప్లేస్మెంట్ అవుతుందా, సింగిల్ డిస్ప్లేస్మెంట్ అవుతుందా, సో రియాక్షన్ యాడ్ అవుతుందా, రియాక్షన్ తగ్గిపోతుందా, పెరుగుతుందా, ఇవన్నీ కూడా మనం కెమికల్ రియాక్షన్స్ నేర్చుకుంటాం. కెమికల్ బాండ్స్, కోవలెంట్ బాండ్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇండస్ట్రీస్ సంబంధించి కానీ వాటర్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మిస్లీనియస్ టాపిక్,
ఓకేనా? సో ఒకసారి మీరు ఈ మొత్తాన్ని స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేదంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు నోట్స్లో రాసుకోండి. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో చాలా డీటెయిల్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏది కావాలో, నేను ఎలా సైన్స్లో టాప్ స్కోర్ తెచ్చుకున్నాను, నేను ఎలా తెచ్చుకొని నేను ఎన్సీఆర్టీ నేను 6th నుంచి 12th స్టాండర్డ్ చదివానండి. నేను 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సైన్స్కి సంబంధించిన ప్రతి బుక్ని చాలాసార్లు చదివాను. నేను ప్రిపేర్ అప్పుడు నేను కాంపిటేటివ్ ఫీల్డ్ అడుగుపెట్టినప్పుడు సైన్స్ 6th to 12th స్టాండర్డ్ చదివి షార్ట్ నోట్స్ రాసుకున్నాను. 6th to 10th షార్ట్ నోట్స్ కూడా మీకు ఇచ్చాను అనమాట. తర్వాత ఇంటర్మీడియట్ 12th స్టాండర్డ్ 11th స్టాండర్డ్ సంబంధించి అండ్ డిగ్రీ ఏదైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉందో అవన్నీ కలిపి కూడా మీకు క్లాసెస్ చేయడం జరిగింది. ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు ఎన్సీఆర్టీ ఇప్పుడు సోర్సెస్ కింద మీరు చదవాలి, నాకు టైం ఉంది, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే 6th నుంచి 12th స్టాండర్డ్ చదవండి. లేదా నేను రైల్వేకే ప్రిపేర్ అవుతాను సార్, నాకు సైన్స్లో బెస్ట్ స్కోర్ రావాలనుకుంటే కనుక క్లాసెస్ వినాలి. ఫస్ట్ మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు 300 రూపీస్కే, జస్ట్ 300 రూపీస్కే మీకు ఇక్కడ సంబంధించిన అన్నీ కూడా బయాలజీ అయితేంది, ఫిజిక్స్ అయితేంది, కెమిస్ట్రీ అయితేంది కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ 6th to 10th ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. 2300 400 బిట్స్, 1-liner బిట్స్ ఉంటాయి. అండ్ ప్రాబ్లమ్స్ అంటే మనకు ఫిజిక్స్ సంబంధించి కానీ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మీకు కంటెంట్ ఇప్పుడు మీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా 3Dలో మీకు ఏదైతే ఇమేజ్ ఇస్తుందో ఆ ఇమేజ్తో సహా ఉంటుంది. డెమో వీడియోస్ కూడా చూడండి. సో వీటితో పాటు ఎన్సీఆర్టీ మాక్ టెస్ట్ ఉంటాయన్నమాట. 2000+ మాక్ టెస్ట్లు ఖతం. నా క్లాసెస్, ఈ సైన్స్ సంబంధించిన క్లాసెస్, PDF ఫైల్స్, మాక్ టెస్ట్ రాస్తే మీకు సైన్స్లో నేను ఎలా ఫుల్ స్కోర్ తెచ్చుకున్నానో మీరు కూడా అలా 90 నుంచి 95% ఖచ్చితంగా తెచ్చుకుంటారు. నేను ఖచ్చితంగా మీరు ఆ కాన్ఫిడెంట్ మీకే వస్తుంది క్లాస్ చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ బుక్ చదవాలి, ఏ బుక్. బాబు సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చదవాల్సింది కరెంట్ అఫైర్స్. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్, జనవరి నుంచి 1 year కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు డిఫెన్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి ప్రతి ఒక్కటి అప్డేట్ అవే క్వశ్చన్స్ అడుగుతాడు. ఎక్కడ ఏ క్షిపణి మనకి లాంచ్ చేస్తారు, ఏ వ్యాక్సిన్ లాంచ్ చేస్తారు, భారతదేశం ఎంత పురోగతి సాధించింది, సో ఏ దేశానికి మనం టీకాలు సంబంధించి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం, ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. అందుకే నేను ఇవన్నీ అయిపోయింది. సైన్స్ మీరు అందరు కూడా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక బుక్ తీసుకొని చదువుతారు, ఓకే, మీకు టైం అండ్ సఫిషియెంట్ అయితే ఓకే. కానీ దానికంటే ముందు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు కరెంట్ రిలేటెడ్గానే సైన్స్ అండ్ టెక్నాలజీ చదివి ఎవ్రీ మంత్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఆ కరెంట్ అఫైర్స్ చదివి ఇక్కడ సంబంధించిన అన్ని కూడా ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెస్ మన కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ ఒక్కరోజు ఆఫర్ ఉంటుంది 300 రూపీస్కి. మీరు ఓన్లీ సైన్స్ మాత్రం కావాలనుకుంటే 300 తీసుకోండి. లేదంటే కంప్లీట్ కోర్స్ NTPC కానీ కావాలంటే 1000 రూపీస్ ఉంటుంది. సో యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దండి. అంతో ఇంత ఇన్ఫర్మేషన్ 3 గవర్నమెంట్ జాబ్లు సాధించి ఇంత సబ్జెక్ట్ ఇంత నేను చెప్పగలుగుతున్నాను, అంతో ఇంత ఉంటుంది కదా. నా దగ్గర ఏదైతే మీకు అర్థమైందో డెమో వీడియోస్ చూసే తీసుకోండి. నేనేదో అనవసరంగా తీసుకొని చెప్పట్లేదు, నేనేదో పెద్ద అది ఇది అని చెప్పట్లేదు. ఎవ్రీ వన్ హ్యావ్ సమ్ ఫ్లాస్. ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. కానీ మనకి సబ్జెక్ట్ కావాలి కాబట్టి మన సబ్జెక్ట్ మాత్రమే తీసుకుందాం. ఏ ఫ్యాకల్టీ నుంచి అంతే, ఆ సబ్జెక్ట్ మనకి ఏది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంటా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు అన్ని 2014 నుంచి ఇప్పటి వరకు సైన్స్ సంబంధించిన కూడా PDF అవైలబుల్గా ఉంటుంది. ఫుల్ కోర్స్ తీసుకుంటే మీకు అన్నీ వస్తాయి. సో నేను ఒకటే చెప్తున్నాను, ఫైనల్ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ బుక్ తీసుకోవాలి, ఈ బుక్ తీసుకోవాలి అన్నీ వద్దు. అన్ని సమగ్రంగా మన కిరణ్ స్టడీస్ యాప్లో, లేదా ఎన్సీఆర్టీ 6th నుంచి 12th స్టాండర్డ్ చదవండి. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. నేను తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లో చెప్తున్నాను కాబట్టి మీరు ఒక్కసారి నేను చెప్పినందుకైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి. సైన్స్ వీడియోస్ 1-2 వీడియోస్ పెట్టాను. అండ్ షార్ట్ ట్రిక్స్ కూడా ఉంటాయి. దేనికి, అటామిక్ స్ట్రక్చర్కి, వీటికి అటామిక్ స్ట్రక్చర్లో నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, పీరియాడిక్ టేబుల్ వాటి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటికి ఒక మంచి షార్ట్ కట్స్, అటామిక్ మాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, బెస్ట్ షార్ట్ కట్ చెప్పాను. సో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఎగ్జామ్ రిలేటెడ్ ఎవరైనా సార్ నాతో డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుకోవాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ అని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ @CM4 అని చెప్పి ఎంటర్ చేయగానే మీరు అక్కడి నుంచి నాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు. కోర్సు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా సరే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మీ అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తానికి అయితే నేను ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాను. సైన్స్లో మాత్రం టార్గెట్ 90 నుంచి 95% రావాలి. 25 క్వశ్చన్స్ వచ్చాయనుకో మినిమం 20 చేయాలి. 15 క్వశ్చన్లు వచ్చాయనుకోండి మినిమం 12 నుంచి 13 చేయాలి. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, క్లాసెస్ ఎన్సీఆర్టీ క్లాసెస్ విని PDF ఫైల్ చదివి మాక్ టెస్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ నుంచి తీసుకున్నాను. ఈ 3 చేస్తే సైన్స్లో మీకు ఫుల్ స్కోర్ వస్తుంది. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. మీ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. క్లాసెస్ చూసిన తర్వాత అది మీకే అర్థమవుతుంది. ఓకేనండి. సో అందరూ ఐ హోప్ ఈ వీడియో లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.